చెప్పండి రాంభూపాల్ గారు, ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి ఏ రకంగా అన్యాయం జరుగుతుంది? మొత్తం మోడీ గారి స్పీచ్ విన్నాము, అట్లాగే ప్రియాంక గాంధీ గారిది, అట్లాగే మన తెలుగు రాష్ట్రాలది. చంద్రబాబు గారు అసలు నోరు విప్పట్లేదు. మొన్నటిదాకా దక్షిణాది ఛాంపియన్ని, సరే ఆయన ఇండియా ఛాంపియన్ అని క్లెయిమ్ చేసిన సందర్భాలు కూడా ఉండుండొచ్చు, కానీ బట్ దక్షిణాది ఛాంపియన్ అని కూడా ఆ మధ్య తిరిగారు కదా. ఇప్పుడు ఎందుకు ఆయన నోరు విప్పట్లేదు? సో ఓవరాల్గా జరిగే నష్టం వీటి మీద మాట్లాడండి సార్. ఒకటి 131వ రాజ్యాంగ సవరణ కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో రెండు అంశాలు ఉన్నాయి సార్. ఒకటి మహిళా రిజర్వేషన్ బిల్లు, రెండోది డీలిమిటేషన్ సంబంధించి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఈ రోజు ఏ ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరు కూడా వ్యతిరేకించే పరిస్థితి లేదు. అందరూ యునానిమస్ గా మద్దతు ఇస్తున్నారు. 2023లోనే ఈ బిల్లు చట్టమైంది. 2024 ఎన్నికల్లోనే ఇది నమలు చేసింటే ఈ రోజు ఈ చర్చ అవసరమే లేదు. కానీ ఆ రోజు ఏం చెప్పారు? జనాభా లెక్కలు, తాజా జనాభా లెక్కలు 2026లో సేకరణ మొదలవుతుంది కాబట్టి ఆ లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్ అమలు చేస్తా ఉంటారు. ఈ రోజు ఒకవైపు జనాభా లెక్కలు సేకరిస్తూనే 2021 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు. మరి గతంలో మొన్న పార్లమెంట్ ముందు చెప్పింది ఏమిటి, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? అత్యవసరం ఏమొచ్చింది? 2027 నాటికి జనాభా లెక్కలు పూర్తిగా అదుపు తన చేతికి వస్తాయంటున్నారు. 2027లో వస్తే 29 ఎన్నికల నాటి నుంచి అమలు చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు అంత అర్జెన్సీ వచ్చింది? ఒకటి. రెండోది, దాని చాటున మహిళా రిజర్వేషన్ బిల్లు చాటున డీలిమిటేషన్ బిల్లును ఈ రోజు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల మీద పెద్ద ఎత్తున బుల్డోజ్ చేయడానికి ఈ రకమైన చట్టానికి సిద్ధపడుతున్నారు. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు సార్, నిన్న ప్రధానమంత్రి గారు కానీ అదే విధంగా హోంశాఖ మంత్రి గారు చెప్తున్నారు దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గవని. దక్షిణాది రాష్ట్రాలకు ఎంత సీట్లు పెరుగుతాయో కూడా ఈ రోజు ప్రముఖంగా పత్రికల్లో వచ్చింది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎంత పర్సెంటేజ్ గత పార్లమెంట్ లో ఉంది, ఈ రోజు పెరిగిన తర్వాత ఏమైనా పర్సెంటేజ్ పెరుగుతుందా అని అంటే దాదాపు శూన్యం. గతంలో ఎంతైతే పర్సెంటేజ్ మన రిప్రజెంటేషన్ పార్లమెంట్ లో ఉందో ఈ రోజు అదే పర్సెంటేజే ఉంటుంది. కానీ అదే టైంలో 6 హిందీ రాష్ట్రాల్లో గతంలో ఉండే పర్సెంటేజ్ పోల్చి చూస్తే గణనీయంగా పెరుగుతుంది. ఈరోజు 43 నుంచి 48% కేవలం హిందీ భాషా ప్రాంతాల రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంట్ లో ఉండబోతుంది. అంటే ఒక 6 రాష్ట్రాలు తమ అదుపులో ఉంటే దేశ పార్లమెంట్ తమ అదుపులో చేసుకోవచ్చు. అది మొత్తం ఈ బిల్లు వెనకుండేటువంటి రహస్యం. ఈరోజు ప్రధాని గారు చెప్తున్నారు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయనని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పారంట, మంత్రులు చెప్పినారంట, నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేసినారు. మీకు పర్సనల్ గా చెవులో ఏం చెప్పినాడో తెలియదు కానీ పబ్లిక్ గా వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో రాజధాని గురించి మాట్లాడిన, ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన, పోలవరం గురించి మాట్లాడిన మాటలకే 12 సంవత్సరాలుగా దిక్కులేదు. ఇప్పుడు మీకు పర్సనల్ రూమ్ లో కూర్చొని లేదా వ్యక్తిగతంగా ఫోన్ సంభాషణలో మీకు ఏ హామీ ఇచ్చాడో ఆ హామీ అమలవుతుందని గ్యారంటీ ఉంది. దేశంలో ఉండే దక్షిణాది రాష్ట్రాలే కాదు, ఈశాన్య రాష్ట్రాలు అనేక మంది ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి సార్. నేను కూడా 50% అంటే అన్ని చోట్ల ఒకే రకంగా వర్తిస్తుంది కదా, పెద్ద తేడా ఏమో ఉండదేమో కదా అంటే నిన్న మా మిత్రుడు ఒక ఆయన వాసు అని ఒక ఆయన, అదేంటంటే మీరు కూడా అట్లా అంటారు, చూడండి తేడా చూడండి. ఉదాహరణకి 40 సీట్లు ఉన్నాయి తమిళనాడులో, అక్కడ యూపీలో 80 సీట్లు ఉన్నాయి. అంటే ఎంత తేడా? 40 సీట్లు తేడా. ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత 50% ఇక్కడ పెరిగింది అనుకోండి, ఎన్ని అవుతాయి? 60 అవుతాయి. కానీ వేరే యూపీలో ఎన్ని అవుతాయి? 120 అవుతాయి. అంటే అంతకుముందు ఉన్న గ్యాప్ 40 వల్ల ఇప్పుడు 60కి పెరుగుతుంది. అంటే 20 సీట్లు అదనంగా వచ్చినట్టుగా ఫిజికల్గా చూస్తే, పర్సంటేజ్ వైజ్ చూస్తే 50% అనిపించవచ్చు. కానీ ఈ ఓవరాల్గా సీట్లు వచ్చేసరికి ఫిజికల్గా అక్కడ ఇంతకుముందు ఉన్న 40 తేడాల్లో ఇప్పుడు 60కి పెరుగుతుంది. అంటే 20 సీట్లు నష్టపోయినట్లే కదా అనేది చెప్పినప్పుడు అవును నిజమే కదా అని నాకు కూడా అనిపించింది. అంతే కదా, అందువల్ల దక్షిణాదికి నష్టం అనేది. రాంభూపాల్ 50% అనేది ఒక ముసుగు తప్ప వాస్తవానికి కాదు. పర్సెంటేజ్ సీట్ల సంఖ్యలో పర్సెంటేజ్ కాదు, రిప్రజెంటేషన్ ఆఫ్ పార్లమెంట్ లో దక్షిణాది రాష్ట్రాల వాటా ఇప్పుడు ఉండేది ఎంత, పెరిగితే వచ్చే వాటా ఎంత. ఈ రోజు అన్ని పత్రికలు రాసిన లెక్కల ప్రకారం చూసినా మనతో పెరుగుదల ఏం లేదు, శూన్యం. కానీ అదే టైంలో హిందీ రాష్ట్రాల పెరుగుదల గణనీయంగా పెరిగింది. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, జనాభాను నియంత్రించుకోవడం వల్ల మనకు సీట్ల సంఖ్య తగ్గుతుందని గతంలో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆ జనాభా లెక్కలు పక్కన పెట్టి 50% అనే కోటా ద్వారా మరో కోటాకు పాల్పడుతున్నారు. రెండో వైపు ఈ రోజు కీలకమైన ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ సార్ తెలుగుదేశం పార్టీ తనకు పలుకుబడింది. ఎంపీల సంఖ్య గణనీయంగా ఉంది. ఈ రోజు ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం కాకుండా అడ్డుకోవడంలో కీలకమైన పాత్ర పోషించే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం లేదు. మాట్లాడకపోగా ఈ బిల్లును స్వాగతిస్తూ, ఈ బిల్లు పేరుతో మహిళా బిల్లును స్వాగతిస్తూ మహిళా ప్రజాప్రతినిధులను అక్కడ పోయి పార్లమెంట్ ల్యాబీలో కూర్చోబెడుతున్నారంటే ఏమనుకోగలం? అసలు ఆంధ్రాకి ఈ రకమైన అన్యాయం జరిగితే దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం, బాధ్యత లేదా? అదే టీడీపీ, బీజేపీ
ప్రతి సందర్భంలో తను డిమార్కెట్ అవుతుంది తెలుగుదేశం నుంచి. అవకాశం దొరికినప్పుడల్లా మేము వేరు తెలుగుదేశం వేరని తన స్వతంత్రతను కాపాడుకుంటుంది. మీరెందుకు ఇంత దిగజారిపోవాలి? ఎందుకని మీరు అంత రాజీ పడిపోతున్నారు? అదే టైంలో మేము వైసీపీ వారిని కూడా కోరుతున్నాం. నిన్న వాళ్ళు మాట్లాడినారు, ఒక్క సీటు తగ్గిన యుద్ధం చేస్తామని. యుద్ధం తర్వాత చేయడం కాదు సార్. ఈ రోజు ప్రతిపక్షాలన్నీ కోరుతున్నాయి, అందరం కలిసి ఉమ్మడిగా బిల్లును అడ్డుకుందాం. అడ్డుకోవడం ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, దక్షిణాదికి మరోసారి ఇట్లాంటి విభజన వాదాలకు అవకాశం లేకుండా పోతుంది. చివరి అంశం, ఈ రోజు తేజస్వి సూర్య తేజస్వి మాట్లాడిన మాట చాలా తీవ్రమైన అభ్యంతరం. ఆయన తెలుగు రాష్ట్రాల విభజనని పాకిస్తాన్ ఇండియా విభజనతో పోల్చడం అంటే వాళ్ళ మనసు ఎంత కలుషితమైందో, ఎంత ద్వంద్వ ప్రమాణాలతో కూడుకుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎవరు రాష్ట్ర విభజన కారకులు? ఒకవైపు కాంగ్రెస్ అయితే రెండో వైపు బీజేపీ అవుట్ రైట్ గా మద్దతు ఇవ్వలేదా? ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు ఏం చెప్పారు? మొత్తం క్రెడిట్ అంతా పెద్దమ్మకే కాదు, చిన్నమ్మ నేనున్నాను అని చెప్పేసింది. అదే విధంగా ఆ రోజు పార్లమెంట్ లో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ఏం మాట్లాడినారు? 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాదు, దాన్ని గణనీయంగా 20 సంవత్సరాలు పెంచాలి. మరి అవన్నీ మాట్లాడింది ఎవరు? బీజేపీ కదా? ఆ బీజేపీ కదా ఇప్పుడు మాట్లాడుతున్న ఎంపీ గారు? అంటే తాము అధికారం కోసం మతత్వాన్ని డైవర్స్ పాలిటిక్స్ పాటించడంలో బీజేపీ అందవేసిన చేయి. ఈ రోజు ఈ చర్చ నుంచి పక్కదారి పట్టించడానికి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ చర్చ నుంచి పక్కదారి పట్టించడానికి తెలంగాణ విభజన మరోసారి ముందు తీసుకొచ్చారు. తెలంగాణ చంద్రబాబు గారు కూడా ఉన్నారు కదా, చంద్రబాబు గారు 1-2 సార్లు ఉత్తరం ఇచ్చారు కదా, మరి ఆయన గురించి ఏం చెప్పట్లేదు వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు సార్ అన్ని పార్టీలకు, ఇంక్లూడింగ్ వైసీపీకి కూడా రాశారు, మా పార్టీకి కూడా వచ్చింది. ఆ లెటర్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించమని అప్పీల్ చేశాడు. దానికి ఎవరు అభ్యంతరం చెప్పారు? 2023లో ఆమోదించారు కదా అన్ని పార్టీలు. ప్రత్యేకంగా మీ విజ్ఞప్తి ఎందుకు? మీరు విజ్ఞప్తి చేయాల్సింది ఏమిటంటే, తెలివైన రాజకీయ ద్వారా ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరుగుతుంది, నేను దాన్ని ప్రతిఘటిస్తాను, మీరంతా నాకు మద్దతు ఇవ్వండి అంటే అది ఉందాతనం. మీ అనుభవానికి అది ఉపయోగపడింది. కానీ ఆ పని చేయలేదు, మౌనంగా ఉంటున్నారు. రైట్, ఒక్క నిమిషం చెప్పండి. ఇక్కడ 2 రకాలు. ఫస్ట్ మహిళా బిల్లుకు సంబంధించి ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా లేఖ రాసేది ఉంది, ఆల్రెడీ అయిపోయినటువంటి దానికి రేవంత్ లేఖకి ఆయన సమాధానం ఇచ్చి ఉండాల్సింది, దానికి ఇచ్చి ఉండాలి. రెండో అంశం ఏంటంటే, ఆల్రెడీ మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ అంశంలో మేము అసెంబ్లీలో చట్టం తెచ్చాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు రాష్ట్రంలో. ఎందుకు? జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే 50% నామినేటెడ్ పదవులు కానీ నామినేటెడ్ వర్కులు కానీ, అంటే దాంట్లో మీకు వచ్చేటప్పటికి ఎక్కడ సర్పంచుల నుంచి, అదేవిధంగా చూసుకుంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఏదైతే మేయర్లు, మేము దాదాపు కొన్ని అయితే 60-70% కూడా ఇచ్చాం. ఇప్పుడు దాన్ని దట్టు వర్కులు కూడా, నామినేటెడ్ వర్కుల్లో కూడా లేడీస్ కి 50% మహిళలకు ఉండాలని చెప్పి. మరి ఈ రోజు రాష్ట్రంలో ఆ చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేయట్లా. మేము తీసుకొచ్చిన చట్టాన్ని మళ్ళీ ఆయన లేఖ రాస్తే ఇది విడ్డూరంగా ఉంది కదా. 50% ఇంప్లిమెంట్ చేయకుండా ఏదైతే నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం పెడతానన్నటువంటి దాన్ని ఈయనేదో క్రెడిట్ కొట్టేయడం కోసం లేఖలు రాయటం అనేది చూస్తే ఆయన క్రెడిట్ చోరీ మరోసారి స్పష్టమైంది. రెండోది, మీరు అన్నట్టుగా సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుందా అంటే, అంతకుముందు జరుగుతున్నటువంటి అన్యాయం కొనసాగుతుందని చెప్పాలి. కొత్తగా న్యాయం ఏం జరగట్లా. అంతకుముందు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి అన్యాయం అనేది కొనసాగుతాల్సింది. ఎందుకు? మనకు 543 ఎంపీ సీట్లు ఉంటే లోక్సభకు సంబంధించి, దాంట్లో 130 మనకు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి సీట్లు, పుదుచ్చేరి కూడా కలిస్తే కేంద్రపాలిత ప్రాంతం 130 అవుతాయి. సో అంటే 413 ఉత్తర భారతదేశంలో ఉన్నట్టు లెక్క. మరి ఇప్పుడు అదే కొనసాగుతుంది. ఇప్పుడు మీరు పెరుగుతున్న లెక్క చూస్తే 7 రాష్ట్రాల ఉత్తర భారతదేశంలో ఉన్న 7 రాష్ట్రాల్లో 54% సీట్లు వాళ్ళ ఆక్యుపై చేస్తున్నట్టుగా అవుతుంది. ఒకసారి మీరు చూస్తే దాంట్లో ఉత్తరప్రదేశ్లో 14.7%, అదేవిధంగా మహారాష్ట్రలో 8.82%, బీహార్లో 7.35, మధ్యప్రదేశ్లో 5.27, గుజరాత్లో 4.78, రాజస్థాన్ 4.65, పశ్చిమ బెంగాల్ 7.72, అంటే మొత్తంగా 54.29% సీట్లు ఈ 7 రాష్ట్రాల్లో ఉంటున్నాయి. సో అంటే ఈ 7 రాష్ట్రాల్లో కీలకంగా రేపొద్దున కాబోతా ఉంది. రాంభూపాల్ గారు కూడా చెప్పారు, 6 రాష్ట్రాలు లెక్కేస్తే గవర్నమెంట్ వచ్చేది 54% 7 రాష్ట్రాలు కలిగితే 54%. రెండు మీకు ఇక్కడ చూస్తే సౌత్ ఇండియాకి సంబంధించిన దాంట్లో మనకు పెరుగుతున్న సీట్లు 65 సీట్లే. అవును, అక్కడ ఎంత పెరుగుతున్నాయి? 200 పెరుగుతున్నాయి. ఎంత 200 కూడా కాదు సార్, ఇంకా ఎక్కువ. 200 ముందున్న తేడాకి 208 పెరుగుతున్నాయి అక్కడ. ఇప్పుడు ఇంత ముందు ఆ తేడా అంత లేదు, ఇప్పుడు తేడా పెరిగిపోయి ఇప్పుడు 208 ఏమో ఉత్తర భారతదేశంలో పెరుగుతున్నట్టుగా, దక్షిణ భారతదేశంలోకి వచ్చేటప్పుడు పెరుగుతున్న సీట్లు కేవలం 65 సీట్లే పెరుగుతున్నట్టుగా. మరి దాని వ్యత్యాసం చూస్తే 76% ఉత్తర భారతదేశంలో మొత్తం పార్లమెంట్ సీట్లు ఉంటాయి, 76.11. సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి 23.89. సరే 24, 76 వేసుకోండి. అంటే ఉత్తర భారతదేశంలో 76% పార్లమెంట్ సీట్లు అక్కడే ఉండిపోతున్నాయి. టెక్నికల్ గా చెప్పాను కదా, తమిళనాడులో ఇంత ముందు 40 సీట్లు తేడా, అది 60 సీట్లకు పెరుగుతుంది. అంటే 20 సీట్లు పోయినట్టే కదా. 20 సీట్లు పెడితే అక్కడ వచ్చేప్పుడు 40 పెరుగుతుంది, 40 డబుల్ పెరుగుతుంది.
సో దాంట్లో ఇదొక అంశం. రెండు మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఎలక్షన్స్ కి ముందు 2019 ముందు దక్షిణ భారతదేశం వాళ్ళని ఇదే కుక్కల్లాగా చూస్తుందని మాట్లాడాడు. మరి ఇప్పుడు అసలు ఆయన ఎక్కడ ఉన్నాడో లేదో తెలియదు, ఉన్నాడు కుక్కల్లాగా చూస్తున్నారు దక్షిణ భారతదేశం వాళ్ళు అన్నాడు. ఇంకోటి ఆ ఛానల్ అయితే డిబేట్లు పెట్టారు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని విడగొట్టాలని. ఏది మోడీతో గొడవైనప్పుడు ప్రత్యేక హోదా మీద అని కాలేదు సార్, వాళ్ళకి గొడవైనాక వాళ్ళకి ప్రత్యేక హోదా మీద ఊరక చూపిస్తానికి అక్కడ చూపిస్తారు. కానీ అప్పుడు కాంగ్రెస్ తో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నప్పుడు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని విడగొట్టాలని డిబేట్లు పెట్టినటువంటి విడగొట్టాలని కాదేమో, దక్షిణ భారతదేశం మీద వివక్ష ఉంది, దీన్ని సపరేట్ చేయాలని పెట్టారండి, సపరేట్ చేయాలని పెట్టారు డిబేట్లు. సో మరి ఇప్పుడు ఎక్కడ నోర్మల్ ముందు లేఖ రాయాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఆయన కదా, రెండు ఆయన అనుకుంటే ఇంకొద్ది పెరగొచ్చు కదా, ఎందుకంటే ఆయన లేకపోతే అక్కడ 20 సీట్లు ఎక్స్ట్రా తేడా మాకు ఇంకో 30-40 ఇప్పుడు మా రాష్ట్రాల్లో ఫార్ములా ఏదైనా తీసుకొచ్చి సౌత్ ఇండియాలో కనీసం 60% అన్న పెరిగేటట్టు చూడండి, ఎందుకంటే ఆల్రెడీ తక్కువ ఉన్నాయి కానీ మనం అనొచ్చు ఆయన. సో ఆయనకు అదేం అవసరం లేదు, కొడుకు పట్టాభిషేకం చేస్తే దాని లెక్కలో ఉన్నాడు తప్ప వీటికి సంబంధించి ఏం లేదనేది. ఇంట్రెస్టింగ్ ఫోటో ఏమంటే తెలంగాణ కాంగ్రెస్ సీఎంతో తెలుగు మహిళల భేటీ అంట. ఏమిటి ఈ చిత్రం చూసి ఆశ్చర్యపోతున్నారా? నిజంగా ఇది నిజమే. అదంతా ఆంధ్రప్రదేశ్ టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు నేతలంతా గురువారం తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు, బాగోగులు చర్చించుకున్నారు. ఇలాగే ముందుకెళ్దామంటూ అందరూ కలిసి ఫోటో దిగారు. ఇందుకు ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణం వేదికైందంట. ఇది తమాషాగా ఉంది. అంటే తెలుగుదేశం కాంగ్రెస్ ఎంత కలిసిమెలిసి ఉంటున్నాయో, అంటే ఇక్కడ బీజేపీ కూడా కలిసినట్టే కదా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు. సో అదొక ఉదాహరణగా ఉంది.